ఓపెన్ దుకాణం తెచ్చిన వాళ్ళు ఇవన్నీ ఎందుకు అంటే హైడ్రాకు మనం వ్యతిరేకం కాదు. చెరువులు కానీ, కుంటలు కానీ, రోడ్లు కానీ ఎక్కడ ప్రభుత్వ స్థలాలు స్వార్థం కోసం కబ్జా చేసుకునే దేన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో సమర్థించమనం, ఎట్టివరకు సమర్థించాం. కానీ దానిలో పేదలకు న్యాయం చేసి, పెద్దోళ్లకు న్యాయం చేసి, పేదల పొట్ట కొడతా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఒప్పుకోందాన్ని. ఇప్పుడు హైడ్రా అంటున్నారు. హైడ్రా ఒక ప్రాంతానికి సంబంధించి చేయాల్సిందే. కానీ 6 గ్యారెంటీల సంగతి ఏంది? 6 గ్యారెంటీల సంగతి ఏంది? మీరు మాట్లాడుతున్నారా? టీవీలలో వస్తున్నాయా? పేపర్లు ఇస్తున్నా? కథం 6 గ్యారెంటీల గురించి మొత్తం ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా హైడ్రా మీద వ్యతిరేకతలో సపోర్ట్ స్టార్ట్ అయినాక హైడ్రా ఎందుకు వచ్చింది? రైతు రుణమాఫీ విషయంలో రైతులందరూ రోడ్డు మీకెక్కుతున్నారు. ఎక్కినాక ఆ దృష్టి మళ్లించడానికి ఏం చేయాలి? హైడ్రా వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ నెక్స్ట్ నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కుతున్నారట. ఎక్కితే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు? ఇంకో డ్రామా అంటారు, హైడ్రామా. మన సార్ కేవలము ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజలు చర్చ జరగకుండా ఉండడానికి మాత్రమే ఈ హైడ్రానే కొత్త హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. రైతులకు రుణమాఫీ ఏమన్నాం? రుణమాఫీ జరిగింది ఎవరికైనా? ఇవాళ మళ్ళీ కొత్త సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో, లబ్ధి చేకూర్చిందో సర్వే చేస్తారు. సర్వే అవసరమా? పైసలు రైతులు ఎడగట్టిరు, బ్యాంకు ఎడగట్టిరు. ముఖ్యమంత్రి గారు ఒక్క ఫోన్ బ్యాంకులో ఫోన్ చేస్తే ఎంతమంది కట్టరు లెక్కేస్తారు. దీనికన్నా గల్లి తిరుగుతారట. పైసలు క్యాష్ ఇచ్చినా బ్యాంకులు ఇంకపోయినా ఎడగడు బ్యాంకులో కట్టిర్రు. ఇదే బ్యాంకులు ఏం చెప్పినాయి? 64 లక్షల మంది రైతులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణాలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షల మంది? 64 లక్షల మంది రైతులకు రుణాలు ఇస్తామని చెప్పి బ్యాంకులు లెక్క చెప్పినాయి. దానికి 47,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దానికి ఏం చేసింది? 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇచ్చింది ఎంత? 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. చెప్పిందోటి, చేసేదోటి, చూపెట్టేదోటి. ఇవాళ ఇన్ని లెక్కలు బ్యాంకుల దగ్గర నుంచి మీకు వచ్చినప్పుడు మరి ఎంతమందికి రుణమాఫీ జరిగిందో బ్యాంక్ అధికారులు లెక్క చెప్తే వాళ్ళే అడిగితే చెప్తారు కదా. మళ్ళీ సర్వే ఏంది అంటే మళ్ళీ రుణమాఫీ విషయంలో రైతులు అరే వచ్చి ఎంక్వైరీ చేస్తారు కదా, మళ్ళీ ఇస్తారు కావచ్చు అని రైతులు మళ్ళీ నమ్మకంగా ఏదో మళ్ళీ స్థానిక సంస్థల్లో ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం, ఈ ప్లాన్. అంత బోకసే, ఏం లేదు, అంత బోకసే. కాబట్టి ఇవన్నీ జిమ్మికులు. 2,500 రూపాయలు మహిళలకి ఇస్తాను. ఇచ్చిన ఎవరికైనా? తులం బంగారం ఇస్తాను. గొలుసులు చేసుకుంటారు మక్కలు ఫుల్. అవే బంగారం అంటే అదే కదా. అందరు మీ బ్యాంకులో వడ్డీ పైసలు. తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిరా? రైతులకు ఇలా కేసీఆర్ వీళ్ళు రైతు భరోసా ఇవ్వాలి కదా. గత సంవత్సరం రైతు భరోసా ఎత్తేసిండు, మోసం చేసాడు. ఆ పైసలు తీసుకొచ్చి రుణమాఫీ అంటున్నాడు. ఈయన చేసింది ఏం లేదు. రైతు భరోసా ఇస్తాను ఇవ్వకుండా చేసి బోనస్ ఇస్తాడు. ఇచ్చిండా? 12,000 రూపాయలు రైతులకు ఇస్తాను. అది ఇచ్చిందా? అది ఇవ్వలేదు. 2,500 మహిళలకు ఇస్తున్నారు. స్కూటీలు ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తున్నారు. అది ఇవ్వండి. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు పెన్షన్ వృద్ధి ఇస్తున్నాడు. అది ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అది చేయలే. ఏం చేయలే. రైతులు చేయలే. ఉద్యోగులకు 317 జీవో చేస్తున్నారు. దాని మీద చేయలే. కాబట్టి ఏది ఇవ్వకుండా ఇలా మోసం చేసి ఈ 6 గ్యారెంటీల మీద చర్చ జరగకుండా ఉండడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త జిత్తులు, నక్క జిత్తుల వేషాలు వేస్తే ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ మనం ప్రజలందరూ మన వైపు ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజల నమ్మకం లేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీని భావించింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో పొరపాటు చేస్తామని భావించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా మనకు ఓట్లేసారు. కాబట్టి ఇలా మళ్ళా ప్రజలు మన వైపే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక కవితక్క రాగానే మన కేసీఆర్ రోజుకో లీక్ ఇస్తున్నాడు. కేసీఆర్ బయటకు వస్తాడట, ఇంట్లో లోపల వాడు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తాడట, ప్రజల్లో దిగుతాడట. అంటే ప్రజలు తిరగొట్టి ప్రజలు జంగల్ తిరగకూడదని నేను
ప్రజలు దొరుకుతాడు సార్. ఇన్ని రోజులు తీసి ఏం మీకినాడు, ఇన్ని రోజులు తిరిగి ఏం మీకినాడు. ఇలా వరంగల్ హన్మకొండ జిల్లాలో ఎన్ని హామీలు ఇచ్చినావు, ఎన్ని హామీలు నెరవేర్చినావు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు, ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఏం లేదు కాదు. మళ్ళా కేసీఆర్ వస్తాడ బయటకు ఎత్తాడ అన్న. బీఆర్ఎస్ పార్టీ గురించి మర్చిపోండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో వస్తుంది, కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, రెండు ఒకటే. వాళ్ళిద్దరు కలిసి పోటేసి పోయినసారి అంతకుముందు ఎన్నికల్లో ప్రభుత్వంలో పాలు పంచుకున్నారు. కేసీఆర్ మంత్రి ఎవడైనా ఏ ప్రభుత్వంలో ఆయన, ఏ ప్రభుత్వంలో ఆయన? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ ఏ మంత్రివర్గంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఆయన? కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కలిసి పోటేసారు. మనము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే, మనం బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి అధికారాన్ని పంచుకోలే. వాళ్ళు కలిసి పోటేసారు, వాళ్ళు అధికారాన్ని పంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఒకటి. అయినా మన కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. మన పార్టీలో భర్తకు భార్య టికెట్ ఇస్తామా? భర్తకు భార్యకు పోస్ట్ ఇస్తామా? అన్నకు తమ్ముడు టికెట్ ఇస్తామా? ఎక్కడైనా సరే, ఇక్కడ పొరపాటు కానీ ఇక్కడ ఇస్తాం, ఏం కదా. ఇప్పుడు కేసీఆర్ పార్టీని మనం చేసుకుంటే కేసీఆర్కి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, కేసీఆర్ అల్లునికి ఇవ్వాలి, మనమని కూడా వయసు పెరిగిందని మనని కూడా ఇవ్వాలి, లేకపోతే ఇంకో సంతోష్ రావు కూడా ఇవ్వాలి. ఇంతమందికి పోస్ట్ మనం ఇస్తామా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో మొత్తం హోల్సేల్ కూడా ప్యాకేజ్, ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం కాంగ్రెస్ ఇచ్చుకోవచ్చు. ఇవాళ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు, ఉందా ఎక్కడైనా? మరి కేసీఆర్ అంటేనే అవినీతికి మారిపోయారు. పొట్టు ప్రజలను దోచుకొని పైసలు సంపాదించారు. అవినీతి పార్టీ మనం సహించము, మనం చేసుకోము. కుటుంబ పార్టీని మనం ఒక్కము. కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ. కాబట్టి వాళ్ళిద్దరికి జోడి పక్కా కుదురుతుంది. వాళ్ళిద్దరు జోడి కుదురుతుంది కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తారు. మీరు టీవీలలో పేపర్లో రాగానే ప్యాక్ కుదిరింది అనగానే మనోళ్ళే కత్తరగానే అంటారు. కలుసామా? ఇంకా రాక్షసుల పార్టీ మనం కలుపుకుంటామానే మర్చిపోయారు అనగా జై వరంగల్ కేసీఆర్ పోలీసులతో కొట్టేసిన దెబ్బలు మర్చిపోయారు అన్న. మీరు జైలుకి పంపిన చరిత్ర మర్చిపోయారు అన్న. లాఠీ దెబ్బతో కొట్టిన చరిత్ర మర్చిపోయారు అన్న. నేనైతే మర్చిపోలే అన్న, నేను మర్చిపోలే. కేసీఆర్ తో ఎట్టి బస్సు వదిలిపెట్టామన్నా, మర్చిపోండి. కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి రాలన్నా. ప్రభుత్వం వచ్చేట మా సంగతి చూపడుతున్నాం రాలే, మిస్ అయింది, వస్తుంది సార్. కేసీఆర్ అప్పుడు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, ఉంటాడు కూడా పక్కా ఉండాలి కూడా. అబ్బో కన్నారు కూడా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏప్పుడు తర్వాత బిడ్డ నా కార్యకర్తలకు కొట్టినట్టు ఎట్లా వేస్తాడు, ఇప్పట్లేదు. ఎంత అరాచకమన్నా. పాదయాత్ర చిక్కన దాడి చేసిన జిల్లాలో పాదయాత్ర రాళ్లతో కొట్టిరాను. పాదయాత్ర చేస్తే యాత్ర ఆపేసిన జిల్లాలో. నల్గొండ జిల్లాలో రాళ్లతో పాదయాత్ర జరుగుతున్న రాళ్లతో కొడితే తలక వణిగినాయి అన్న. పాదయాత్ర చేస్తుంటే ఒక్కరోజే కొనుగోలు కేంద్రాలతో ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 8 మంది కార్యకర్తలు కాళ్ళు చేతి తలకలు వలిగినాయన, రైతులు తలకలు వలిగిన కొనుగోలు సెంటర్ తిరిగితే. గుర్రంపూలు అనేక మంది కార్యకర్తలు కొడితే నా కాళ్ళు చేతులు విరిగితే 40 మంది కార్యకర్తలు జైలు వేసినా, 40 రూపాయలు జైలు వేసిరన్న. ఇలా శ్రీనివాస్ గౌడ్ జైలు, రావు పంపారు కూడా జైలుకి వెళ్ళానా. ఇక్కడ కార్యకర్తలు జైలుకి వెళ్ళానా. కొట్లాడింది మనం అన్నా. ఇంత కొట్టిన కేసీఆర్ అట మనం చేసుకుంటామట. కాంగ్రెస్ పార్టీలో కొట్లే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి. కేటీఆర్ అమెరికా పోయినాట. ఏపీ కడంగడు మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. కేటీఆర్ అమెరికా పోయినట. బీజేపీ నాయకుడు అమెరికా పోయి కలుసుకుంటారట. నేనన్నా పెళ్లి ముందు ముచ్చట ఉంటుంది కదా, చూపులు కలిసి శుభ్రం అంటారు కదా. ఇద్దరు మాట్లాడుకున్నారు. నీది అవినీతి పార్టీ, నా అవినీతి పార్టీ, ఓకే. నీది కుటుంబ పార్టీ, నాది కూడా ఓకే. కలిసినాయి, చూపులు కలిసినాయి, మాట ముచ్చట అయిపోయింది. ఇప్పుడు అప్పగింతలు ఎక్కడ తెలుసా? అమెరికాలో అప్పగింతలు అయినాయి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం పక్కా అవుతుంది, దాన్ని మనం వెళ్దాం. కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏది? కొట్లాడేది ఎవరు? మళ్ళా ఇదే ఇబ్బంది వస్తుందన్న మన ప్రజల దగ్గర. ఈ ప్రజలు గింత కొట్లాడితే ఈ కొట్లాడే పార్టీకి ఇంకెన్నో కొట్లాడతామన్నా మనం, ఇంకెన్నో కొట్లాడతామన్నా, ఇంకెన్ని లాంటి దెబ్బలు తింటామన్నా. ఇంకా ఎంతమంది కార్యకర్తలు జైల్లో పోతే ప్రజలు మనకు ఓట్లేస్తారన్నా. ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలైపోతే ఓట్లేస్తారన్న ప్రజలు. ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. మీకోసం కొట్లాడింది మేము, మీకోసం త్యాగాలు చేసింది మేము,
మీకోసం కుటుంబాలను పక్కకు పెట్టి 5 సంవత్సరాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ గడ్డిల పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడింది మేము. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాలే, కానీ మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదో ఇలా ప్రజలు అర్థం చేసుకోండి. ఇలా ఇచ్చే ప్రతి పైసా మనది, ఇచ్చే ప్రతి పైసా మనదే. ఇలా నేను చెప్తానంటే ఇంకా గతంలో ఉన్న సర్పంచ్లు అడగండి, గతంలో ఎంపీడీసీలు అడగండి, గతంలో జెడ్పీడీసీలు అడగండి, గతంలో ఉన్న ఎంపీపీలు అడగండి. గ్రామ పంచాయతీలకు, నగర కార్పొరేషన్లకు స్మార్ట్ సిటీ పైసలు ఎవరి స్మార్ట్ సిటీ పైసలు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. ఈ 196 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి ఇక్కడికి ఇస్తే మొదటి విడతగా ఇలా కేసీఆర్ మొత్తం డైవర్ట్ చేసింది. కేసీఆర్ డైవర్ట్ చేసింది. ఇలా హైదరాబాద్ లో అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ లో నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ కాబట్టి ఆ మీటింగ్ లో వరంగల్ కు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేవు, ఏ అకౌంట్లు ఇస్తావో చెప్పు అని చెప్పి నిలదీస్తే అప్పుడు వరంగల్ కార్పొరేషన్ 196 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మళ్ళీ చేసినాడు మ్యాచింగ్ తో పాటు. ఇలా నేను కొట్టాలనుకుంటే వరంగల్ స్మార్ట్ సిటీ పైసలు చెట్టు కావాలి, అన్ని గ్రామ పంచాయతీలు డైవర్ట్ చేసి చెప్పాలి.